నమస్తే, మీ శివానీని. ఈరోజు శివాని ఆంధ్ర వంటల్లో కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, జీలకర్ర 2 స్పూన్లు, దే పచ్చిశనగపప్పు 2 స్పూన్లు, మినపప్పు 2 స్పూన్లు, ధనియాలు ఒక 3 స్పూన్లు, ఎల్లుల్లిపాయలు ఇవన్నీ కలిసి పచ్చడి చేసి మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ. గ్యాస్ ఆన్ చేస్తున్నాను. ఆయిల్ వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇలా పచ్చిమిరపకాయలు వేపుకోవాలి. వేపుకొని దీంట్లో జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, ధనియాలు, వెల్లుల్లిపాయలు, వేస్తున్నాను. ఇవి బాగా వేగాలి. పచ్చిమిరపకాయలు, ధనియాలు, శనగపప్పు అవి పప్పు దినుసులు వేగాక కట్టేశాను. ఇవి మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. మళ్ళీ ఆన్ చేసి ఈ టమాటా ముక్కలు వేయాలి. ఈ టమాటా ముక్కలు కూడా కాస్త దోరగా వేపుకోవాలి. టమాటా ఇలాగా మగ్గుతుంది. ఇప్పుడు నేను కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేస్తున్నాను. మగ్గిపోతుంది కొత్తిమీర. ఇప్పుడు ఈ రెండు మగ్గాక ఇప్పుడు మనం చట్నీకి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకొని పెట్టేసుకుంటే వేగిపోతుంది. ఓకే, అది మగ్గుతుంది. ఇదిగో మిక్సీలోని కొద్దిగా చింతపండు వేసి పచ్చి ఎల్లుల్లిపాయలు కొన్ని వేస్తాను. అవి కూడా వేస్తున్నాను. గ్రైండ్ చేస్తున్నాను. ఇలా పౌడర్ చేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు కొత్తిమీర, టమాటా వేస్తాను పచ్చడికి. అయిపోయింది. ఇది కట్టేస్తున్నాను. దీంట్లో తీసుకుంటున్నాను. ఇక మిక్సీ చేస్తున్నాను. దీంట్లో కాస్త సాల్ట్ వేస్తాను. మీరు చూసుకొని వేసుకోండి, మీకు ఎంత కావాలో అంత. నేనైతే ఒక 1.5 స్పూన్ వేస్తున్నాను. మిక్స్ చేసి ఇప్పుడు చూపిస్తాను. కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇది చక్కగా వేడివేడి అన్నంలో తినొచ్చు, దోశల్లో తినొచ్చు. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఎంత బాగుంటుందంటే వదలరు మీరు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.